రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ లాలీపాప్ రెసిపీ చేసేసుకుందామా? ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ తీసుకోవాలి. చికెన్ మసాలా ఇక్కడ ఏ కంపెనీ అయినా ఒక స్పూన్ తీసుకోవాలి. ఉప్పు సరిపడా, కారం ఒక స్పూను. ఇవన్నీ హాఫ్ కిలో చికెన్ లాలీపాప్‌కి అయితే మెజర్మెంట్స్ అనమాట. ఫుడ్ కలర్ లాస్ట్‌లో యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు అవాయిడ్ చేయాలనుకుంటే అవాయిడ్ చేసేయొచ్చు. అండ్ మనం ఇవి షాప్‌లో చక్కగా చికెన్ లాలీపాప్ పీసెస్ కొట్టమంటే వాళ్ళు కొట్టిచ్చేస్తారు. అవి తీసుకొచ్చి చక్కగా క్లీన్ చేసేసి ఇలా మనం కలుపుకున్న మసాలాలో కలిపేసుకోవాలి. పైనుంచి కొంచెం కొత్తిమీర అండ్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసేసి బాగా కలిపేసి ఒక అరగంట బాగా నాననివ్వాలి. కరెక్ట్‌గా మనం డీప్ ఫ్రై చేసుకునే ముందు ఇది కార్న్‌ఫ్లోర్ ఒక స్పూను, 2 స్పూన్లు మైదా పిండి. లేకపోతే ఇక్కడ మీరు మైదా పిండి బదులు జస్ట్ బియ్యం పిండి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిపేసుకోవాలి. ఇది కోటింగ్ జస్ట్ మీరు డీప్ ఫ్రై చేసుకునే ముందు వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది గనక మీరు పర్ఫెక్ట్‌గా రెస్టారెంట్ స్టైల్‌లో రావాలి అనుకుంటే నేను చూపించిన మెజర్మెంట్స్‌తో మీరు ట్రై చేస్తే చాలా బాగా వస్తుంది. అండ్ మీరు ఆయిల్ గనక బాగా హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేస్తే లోపల ముక్క అనేది ఉడకదనమాట. సో, అందుకని చక్కగా మీడియం ఫ్లేమ్‌లో కొంచెం తగ్గించి పెట్టుకొని చక్కగా ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే మనకి పీస్ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. అండ్ పచ్చిగా కూడా ఉండదు. అండ్ లాస్ట్‌లో మనం ఇది సాస్‌తో అయినా తినొచ్చు. లేకపోతే నార్మల్‌గా క్రిస్పీగా అండ్ స్పైసీగా బాగుంటుంది. విడిగా మనం వితౌట్ సాస్ కూడా తినేయొచ్చు. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కంపల్సరీగా యాడ్ చేయండి. మనకి రెస్టారెంట్ ఫ్లేవర్ కావాలి కాబట్టి. అది ఆ అరోమా చాలా బాగుంటుంది. సో, ఇవి చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.